హే గైస్, ఛానల్ కన్నా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి సో దట్ నెక్స్ట్ టైం నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. మైసెల్ఫ్ నీలేష్. నేను వచ్చేసి గుంటూరులో ఉంటాను, ఆంధ్రప్రదేశ్లో. సో నా హోమ్ టౌన్ అంతా అక్కడ అనమాట. సో నేను పుట్టింది పెరిగింది స్కూలింగ్ అంతా గుంటూరులోనే. సో ఇప్పుడైతే నేను బీటెక్ థర్డ్ ఇయర్ చేస్తున్నాను ఎస్ఆర్ఎం యూనివర్సిటీ చెన్నైలో. సో నేను ప్రస్తుతానికి 3 to 4 months బ్యాక్ చెన్నై అయితే వచ్చేసాను. ఫస్ట్లో నేను ఛానల్ స్టార్ట్ చేసింది November 27th. సో ఇప్పుడు 9 months అయితే అయింది. ఇంకో 3 to 4 monthsలో 1 year అయితే అవుతుంది ఛానల్ పెట్టి. సో నేను ఛానల్ పెట్టిన కొత్తలో ఒక 60 to 70 వీడియోస్ దాకా అప్లోడ్ చేశాను. అన్ని గుంటూరులోనే ఫుడ్ బ్లాగ్స్, నార్మల్ బ్లాగ్ సిరీస్ కానీ లేదా పాండిచేరి బ్లాగ్స్ ఇవన్నీ అప్లోడ్ చేశాను. సో మంచి రెస్పాన్సే వచ్చింది అండ్ రీసెంట్గానే మనకి 1000 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు. సో థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. మీ లవ్ అండ్ సపోర్ట్ ఇంతే కొనసాగుతుందని ఆశిస్తున్నాను. అండ్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్కి వస్తున్నట్టయితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. అండ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను నేను. సో ఫేస్ రివీల్ అనేది నేను ఇంతవరకు చేయలేదు ఏ వీడియోలో. సో ఫస్ట్ టైం అయితే ఫేస్ అనేది రివీల్ చేస్తున్నాను ఒక వీడియోలో. అండ్ నార్మల్గా 1000 సబ్స్క్రైబర్స్ వచ్చాక చేద్దాం అనుకున్నాను ఫస్ట్లో. సో అట్లా మా ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం ఐడియాస్ ఇస్తున్నారు. ఇట్లా నెక్స్ట్ అంటే నాది వాళ్ళ August 13th అనమాట. సో August 16th వచ్చేసి నా బర్త్డే అనమాట. సో బర్త్డే వ్లాగ్ లాగా చెయ్యి అని చెప్పి చాలామంది అడిగారు, అందులో ఫేస్ రివీల్ చెయ్యి ఒకేసారి అయిపోతుందని. సో నేనైతే అట్లా అయితే అనుకుంటున్నాను, ఫేస్ రివీల్ చేసి బర్త్డే వ్లాగ్ మొత్తం కలిపేసి ఒక వీడియో లాగా అప్లోడ్ చేద్దామని. సో ఇదనమాట. అండ్ చాలామంది కామెంట్స్కి అయితే నేను రెస్పాండ్ అయ్యాను చాలామందికి. అంటే కొంతమంది అన్న మీ నెంబర్ ఇవ్వండి, అన్న మీ ఇన్స్టా ఐడి ఇవ్వండి, అలా చాలామంది అడిగారు. కాకపోతే అప్పుడు ఇంకా నేను నా ఐడెంటిటీ రివీల్ చేయలేదు కాబట్టి నేను ఎవరికి అవి ప్రొవైడ్ చేయలేదు చాలా వరకు. సో ఇప్పుడైతే నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను అండ్ ఇక్కడ నా యూజర్ ఐడి కూడా స్క్రీన్ మీద వేస్తాను. సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా మెసేజ్ చేయాలనుకున్నా మీరు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు. అండ్ అదైతే ఇంకా సో నేను ఇంకా డైరెక్ట్ మిమ్మల్ని బర్త్డే వ్లాగ్లో ఎట్లా అయితే నేను సెలబ్రేట్ చేసుకుంటాను అదంతా ఒక వ్లాగ్లో తీసి నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీకు అన్నీ తెలిసింది కదా ఇప్పుడు నేను ఎలా ఉంటాను, నా పేరేంటి, నేను ఎక్కడ ఉంటాను, నా ఇన్స్టా ఐడి. సో ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, ఇంకేమన్నా చెప్పాలనుకున్నా కానీ మీరు డైరెక్ట్ నాకు అక్కడ మెసేజ్ చేయొచ్చు. సో ప్రస్తుతానికైతే మా వాళ్ళు షాపింగ్కి వెళ్దాం అంటే బర్త్డేకి ఏమన్నా ఇంట్లోనే చేసుకుందాము, బయటికి వద్దన్నారు. సో ఇంట్లో చేసుకోవడానికి చాలా కొన్ని ఐటమ్స్ కదా, సో అవన్నీ కొనుక్కోవడానికి డీమార్ట్కి అయితే వెళ్దాం అంటున్నాను. సో ఇంక మీకు డైరెక్ట్గా నేను డీమార్ట్లో వెళ్తాను. టైం వచ్చేసి 2 అయితే అయింది అండ్ బయట అయితే చాలా వేడిగా ఉంది, 36 degrees అయితే ఉంది. సో డీమార్ట్కి అయితే స్టార్ట్ అయిపోయాం. సో నార్మల్ గ్రాసరీస్ అయితే అయిపోయినాయి. సో వాటితో పాటు బిర్యానీ అయితే చేసుకుందాం అన్నారు. సో వాటికి ఏమేమి కావాలో అవన్నీ తీసుకోవడానికి వెళ్తున్నాం. ఎంత దూరం అయితే ఉండదు డీమార్ట్. మేము ఉండే దగ్గర నుంచి 3 to 4 kilometers అయితే ఉంటుంది. సో ఫాస్ట్గా వచ్చిన పని చూసుకొని తొందరగా అయితే వెళ్ళిపోదాం. బాస్మతి రైస్ అండ్ ఆయిల్ అవి అయితే తీసుకున్నాం. సో జీరా అండ్ మస్టర్డ్ సీడ్ అండ్ కొన్ని మసాలాస్ అయితే తీసుకోవాలి, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా అండ్ కారం కూడా అయిపోయింది, అది కూడా తీసుకోవాలి. సో అవి కూడా తీసుకొని ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి మసాలాస్ అన్నీ. ఇక్కడ ఉన్న చికెన్ మసాలా వచ్చి సో ఇదేను బిర్యానీ మసాలా కూడా తీసుకోవాలి, అది కూడా అయిపోయింది. ఇక్కడ ఉన్నప్పుడేమో ఏం గుర్తురావు, ఇంటికి వెళ్ళినాక అది కావాలి, అది లేదు, ఇది లేదని అప్పుడు అన్నీ మర్చిపోతాం. సో కారం కూడా అయితే తీసుకున్నాం అండ్ హనీ కూడా అయిపోయింది, హనీ కూడా తీసుకోవాలి ఒకటి. ఇక్కడ ఏదో ఉంది డార్క్ ఫ్యాంటసీ అంట, జనరల్గా అయితే తీసుకోను, buy 1 get 1 free అని రాసింది కాబట్టి అదొక ఇదంతే అనమాట. buy 1 get 1 అంటే తీసుకోవాలి అంతే. అండ్ ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ టొమాటో కెచప్ అయితే తీసుకోవాలి. సో ఇదిగో జింజర్ గార్లిక్ పేస్ట్. ఇక్కడ ఇవన్నీ ఎతకటం చాలా కష్టం, అలా అన్నీ వాళ్ళని అడగలేం కాబట్టి మనం ఎత్తుక్కోవాలి. అండ్ టొమాటో కెచప్ కూడా తీసేసుకున్నాము. ఇంకంతే. సూప్ ప్యాకెట్స్ కొన్ని ఉన్నాయి, అవి సూప్ ప్యాకెట్స్ తీసుకొని ఇంకా బిల్లింగ్ చేయించుకొని ఇంటికి అయితే వెళ్ళిపోదాం. అదొకటి వేసుకోవటమే. సో కావాల్సినవి తీసుకున్నానే అనుకుంటున్నాను, ఇంకా తీసుకోకపోతే ఏం చేయలేము. ఇంకా అప్పుడు గుర్తొచ్చింది, అప్పుడు వీడియో తెచ్చాడు మళ్ళీ బ్రషెస్ అనుకుంటా. సో ఇంకా బిల్లింగ్ అయితే చేయించేస్తున్నాం, ఇంకా తీసుకోవాల్సినవన్నీ తీసేసుకున్నాం.
అయితే అయిపోయింది. సో ఇంకా నేను డైరెక్ట్గా నేను మళ్ళీ ఇంటికి వెళ్ళి కలుస్తాను. అండ్ బిల్ అయితే వచ్చేసి 1844 రూపీస్ సంథింగ్ అయింది. డిమార్ట్ నుంచి తెచ్చినవన్నీ అయితే సర్దేశాము. సో ఇంకా చికెన్ ఒక్కటే తీసుకురావాలి. సో ఆ చికెన్ షాప్ కూడా దగ్గరలోనే ఉంది, ఒక 10 to 15 minutesలో అయిపోద్ది. సో టైం వచ్చేసి 5 అయింది. సో నేను డైరెక్ట్ ఇప్పుడే చికెన్ షాప్కి వెళ్ళి చికెన్ తీసుకుంటే సరిపోయింది. ఇంకా వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి. సో ఇంకా తెచ్చుకొని ఇంకా మనం కుకింగ్ స్టార్ట్ చేసుకుంటే సరిపోయింది. సో ఇంకా డైరెక్ట్ చికెన్ షాప్ దగ్గర. ఇదంతా మా కాలేజ్ సరౌండింగ్స్ అనమాట. మనకి ఏది కావాలన్నా ఈ దగ్గరలోనే దొరుకుతాయి, దూరం వెళ్ళాల్సిన అవసరం అయితే ఉండదు. వచ్చేసాం ఇక్కడే, ఇదిగో లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా అక్కడ. సో అక్కడే చికెన్ షాప్ ఉంటుంది. సో ఇంకా ఫాస్ట్గా అదైతే తీసుకొని ఇంకా ఇంటికైతే వెళ్ళిపోదాం. చికెన్ అయితే తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేశాం కదా. సో ఇవాళ డేట్ వచ్చేసి 14th అనమాట. యాక్చువల్లీ నా బర్త్డే వచ్చేసి 16th వచ్చింది, కానీ మండే మా ఫ్రెండ్స్ కొంతమంది చికెన్ నాన్ వెజ్ తినన్నారు. సో మేమేమనుకుంటున్నామంటే రేపు సండే కదా 15th, సో రేపు ఈవినింగ్ కనుక చేసుకోగలిగితే ఇంకా 15th నైట్ 12 o'clock midnightకి క్లోజ్ చేసేస్తే అయిపోద్ది అనుకుంటున్నాం. సో నేను మళ్ళీ ఇంకా డైరెక్ట్గా నేను మిమ్మల్ని రేపు కలుస్తాను. సో బ్లాగ్ అయితే నేను దాదాపు 16th మార్నింగ్ 10 o'clock అలా ఎడిట్ చేసి పెట్టడానికి ట్రై చేస్తాను. హై గైస్, హ్యాపీ ఇండిపెండెన్స్ డే అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నిన్నైతే ఇంకా అవన్నీ తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేశాం కదా. సో ఇప్పుడు చికెన్ తీసి కడిగి మ్యారినేషన్ అయితే చేయాలి. సో ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. టైం వచ్చేసి 12 అయితే అయింది. సో అది ఇంకా మ్యారినేట్ చేసి మనం ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా మళ్ళీ సాయంత్రానికి తీయచ్చు, ఇంకా సెట్ అయిపోయింది.
అయిపోయింది ఫ్రెండ్స్ కుకింగ్ అయితే ఇప్పుడే ఇంక అందరం కూర్చున్నాం తినడానికి. మా సూర్య ఆల్రెడీ లేనం అయిపోయాడు అక్కడ కూర్చొని. సో మళ్ళీ నేను తిన్నాక మళ్ళీ కలుస్తాను. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. మరువనిది నీపై ప్రేమ ఎన్నటికీ ఇంకా ఇవాళకి. సో ప్రస్తుతానికి అయితే టైం 2 అయింది. సో ఇంక నేనైతే మొత్తం ఫ్రెష్ అయిపోయి ఇంకా కొంచెం సెటిల్ అయ్యాను ఇప్పుడే అంత క్లీన్ చేసి బయట. సో ఇంక ఈ వ్లాగ్ అయితే ఇంతే. ఐ థింక్ అంత పర్ఫెక్ట్గా రాకపోయి ఉండొచ్చు బికాజ్ ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి కొంచెం ఎక్స్ప్రెస్ చేయలేకపోవటం కానీ సరిగ్గా చెప్పలేకపోవటం కానీ ఉండొచ్చు. ఖచ్చితంగా నేనైతే ఇంప్రూవ్ అవ్వగలను ఎందుకంటే ఫస్ట్ టైమే చాలా ట్రై చేశాను చాలా కరెక్ట్గా చేయటానికి. సో తప్పకుండా ఇంప్రూవ్ అయితే అవుతాను. ఇంకా వీడియో అయితే నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. సో ఎలా ఫీల్ అయ్యారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అదైతే ఇంకా బై బై, టేక్ కేర్.